వాస్తవానికి చూసుకుంటే 2 రాష్ట్రాలు కూడా నాకు 2 కళ్ళతో సమానం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. గతంలో ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హైటెక్ సిటీని ఎట్లా డెవలప్ చేస్తారో మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఏపీకి వచ్చి చాలా కసితో వస్తున్నట్టు పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే జల వివాదాన్ని తీసుకొచ్చి ఇటు జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, 2 రాష్ట్రాల మధ్య వైవిధ్యాన్ని పూర్తిగా పెంచే విధంగా చూస్తున్నాం. సో ఎలా చూడాలంటారు దీన్ని? అంటే వాళ్ళ బుద్ధి ఇప్పుడు కొత్తగా చెప్పేదే ఉంది. కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ బుద్ధి మొత్తం అందరూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు. కేసీఆర్ ఏం చేస్తాడు, నిన్నగాక మొన్న వచ్చి చెప్తున్నాడు కదా, మొత్తం అంతా కూడా ఆంధ్ర ప్రాంత ప్రజల మీద మళ్ళీ విషం కక్కడం. ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు బయటికి రాలా. ఎందుకు రాలేదు అందరికి తెలుసు. అతని ఆరోగ్యం సరిగ్గా లేక రాలా. తర్వాత వచ్చి ఏం చెబుతాడు, నేను రేవంత్ రెడ్డికి టైం ఇచ్చాను, అందుకని నేను 2 సంవత్సరాలు బయటికి రాలేను అంటాడు. నువ్వు ఈ 2 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరంన్నర పాటు నువ్వు నడవటానికే నీకు వీలు కాలే. నీకు ఆ తుంటి ఆపరేషన్ ఏదో జరిగింది, నీకు దాదాపుగా ఒక 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు నువ్వు నడవటానికే వీలు కాలేదు. నువ్వు శుభ్రంగా రెస్ట్ తీసుకున్నావు. 2 సంవత్సరాల తర్వాత వచ్చి నేను రేవంత్ రెడ్డికి టైం ఇచ్చి అంటాడేంటి? అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఎంత పచ్చి అబద్ధాలు అలవోకగా ఆడగలుగుతాడు అనేది చెప్పడానికి నేను ఈ పాయింట్ చెప్పాను. సరే, యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి చూడడం కూడా మనం చూసాం కదా సార్, దృశ్యాలు అందరూ చూసారు. చంద్రబాబు నాయుడు కూడా వచ్చి పలకరిచ్చిపోయాడు కదా, ఎట్లా పడ్డావు ఏంటి, కొంచెం ఈ వయసులో జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఉంటా సార్, ఏదో జారింది సార్, కాలు జారింది సార్ అని ఏదో చెప్పుకున్నాడు. అంటే నేను ఇది ఊరికే సరదాకి లైటర్ వెయిన్లో చెప్తున్నా, కానీ ఇది ఎందుకు చెప్పాను అంటే, కేసీఆర్ బుద్ధి తెలుసుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ కేసీఆర్ బుద్ధి ఎటువంటిది అని తెలుసుకోవాలనే దానికి చెప్తూ ఉన్నా. కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ వైపు ఒకటి తొంగి చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి మొత్తం మామూలుగా మీరు ఏదన్నా ఇల్లు కడితే ముందర గొయ్యి తవ్వుతారు, అందులో ఒక పిల్లర్లు అవి పెడతారు, కాంక్రీట్ వేస్తారు, తర్వాత పునాది రాళ్ళతో కడతారు, బేస్మెంట్ వేసుకుంటారు, అందులో మట్టి దిగిందాక నీళ్లు కొడతారు, ఇవన్నీ చేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే అబద్ధం మీద అబద్ధం, ఇంకో అబద్ధం, ఇంకొక తప్పుడు ప్రచారం, ఇంకొక దుష్ప్రచారం, ఇవన్నీ వేసి ఇల్లు కడదాం అనుకుంటున్నాడు. నువ్వు కాంక్రీట్ వేసి, ఐరన్ వేసి, ఇసుక సిమెంట్ వేసి, కంకర వేస్తే ఉంటుంది. కాగితాల మీద కడితే ఏముంటుంది? ఉండదు. అట్టగే కూలిపోయింది. 151 నుంచి 11కి పడిపోయింది. కారణమే అది, అబద్ధాల మీద. ఏది, నువ్వు అధికారంలో రావడానికి ముందు పింక్ డైమండ్ కొట్టేసి చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో పెట్టుకున్నాడు అన్నావు. ఆ తర్వాత అసలు పింక్ డైమండ్ అనేది లేదు అని చెప్పి నువ్వే చెప్పావు. కోర్టులో అప్పుడు కేసు వేసావు, ఆ కేసు విత్డ్రా చేసుకున్నావు. 1 కాదు 2 కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. అమరావతి మీద దుష్ప్రచారం చేసావు, పోలవరం మీద ఇది చేసావు, నీకు అసలు అంతా దోచుకుంటున్నారని చెప్పావు. చంద్రబాబు నాయుడిని మీద అపోహలు సృష్టించి ఆ అపోహల ఆధారంగా నువ్వు అధికారంలోకి వచ్చావు. నువ్వు అధికారంలోకి ఎందుకు వచ్చావు? అది సింపుల్, అందులో వేరే ఇంకా మాట ముచ్చట్లేదు. ఎందుకంటే ప్రతిదీ కుంభకోణమే కదా. అన్నీ అమ్ముకున్నావు, మద్యం అమ్ముకున్నావు, ఇసుక అమ్ముకున్నావు, అన్నీ అమ్ముకున్నావు కదా. అది చేసిన తర్వాత ప్రజలు గమనించి నిన్ను తీసి పక్కన పడేస్తే, ఈ రోజున కేసీఆర్ వచ్చి మన జల వివాదాలు అంటాడు.
ఉమ్, కేసీఆర్ అధికారంలోకి వచ్చింది ఉమ్, ఈ జల వివాదాల ఆధారంగానే. అవే అతని పెట్టుబడి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది అబద్ధాలే అతని పెట్టుబడి. ఇప్పుడు ఈ అబద్ధాలు జల వివాదాలు రెండు కలిపి మిక్స్ చేసి గ్లాసులో పోసి అది ప్రజలతోటి బలవంతంగా తాగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ కేసీఆర్కి ఒక పేపర్ ఉంది, ఒక ఛానల్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఒక పేపర్ ఉంది, ఒక ఛానల్ ఉంది సొంతానికి. ఇవి కాకుండా కేసీఆర్కిను జగన్మోహన్ రెడ్డికి బాకాలు ఊదే ఒక పెద్ద ఛానల్స్ ఒక రెండు ఉన్నాయి. రెండు పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళు, ఒక రెండు పేపర్లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా సోషల్ మీడియా సైన్యం ఉంటుంది. అవును. అంటే దాదాపుగా ఒక ఒక 2-3 వేల వెబ్సైట్లు, ఒక 2-3 వేల యూట్యూబ్ ఛానళ్ళు, ఇవి కాకుండా సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇవన్నీ ఉంటాయి. విచిత్రం ఏంటో తెలుసా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి కలిపి పనిచేస్తూ ఉంటాయి. అంటే నీకు కేసీఆర్ నీకు రాజకీయం చేయటానికేమో ఆంధ్ర విద్వేషం కావాలా? నువ్వు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో కలిసి పనిచేయటానికేమో నీ పార్ట్నర్ ఆంధ్రవాడా? ఏంటి ఎవరికి చెప్తావు? ఎన్ని నాటకాలు ఆడతావు నువ్వు? మొత్తం సోషల్ మీడియాలో కొన్ని నువ్వు ఇద్దరు కలిసి ఆంధ్రవాడు కదా, జగన్ ఏమన్నా తెలంగాణవాడా? జగన్ ఆంధ్రవాడు కదా, మరి నువ్వు ఆంధ్రవాడి మీద విద్వేషాన్ని రెచ్చగొడుతూ కదా నువ్వు రాజకీయం చేసేది. నువ్వు జగన్మోహన్ రెడ్డితో నువ్వు కలిసి ఎట్ట పని చేస్తావు? మొన్న కోర్టుకు వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు స్వాగతం పలికారు కదా సార్. స్వాగతం పలుకుతారు. జగన్మోహన్ రెడ్డి బర్త్డే అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు ఆయన్ని. ఆయన ఫోటో తీసేసి పక్కన పడేసి కేసీఆర్ ఫోటో పెట్టారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ప్యాలెస్, ఇల్లు అనకూడదు, ప్యాలెస్. ఇల్లు అంటే మనల్ని జైల్లో వేస్తారు. అది పెద్ద ప్యాలెస్, రాజభవంతి. అది ఆ రాజభవంతి పక్కన మీకు అది నేను ఆ ఫోటో పంపిస్తా, మీరు డిస్ప్లే చేయించండి. అది ఏంటి అంటే నీకు మొత్తం అంతా చూస్తే రాజశేఖర రెడ్డి ఫోటో లేదు అందులో, కేసీఆర్ ఫోటో ఉంటుంది అక్కడ. ఈ ఇద్దరు కలిసి అసలు తుచ్చమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. లేటెస్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఉంది. కేసీఆర్ వచ్చాడు, రోజా వాళ్ళ ఇంటికి వచ్చాడు. రోజా వాళ్ళ ఇంట్లో అన్నీ రకరకాలుగా పిండి వంటలు అవన్నీ పెట్టారు, తిన్నాడు. రాయలసీమకి నీళ్ళు రావాలా, బరాబర్ నీళ్ళు రావాలా అని చెప్పాడు. రోజా చప్పట్లు కొట్టింది. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాడు. కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేశాడు. జగన్ ఆపేసాయి అన్నాడు. జగన్ ఆపేశాడు. రాయలసీమకి నీళ్లు రావాలని ఎందుకు చెప్పావు కేసీఆర్ నువ్వు? ఓకే, కేసీఆర్ చెప్పాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్ట విన్నాడు? నేను రాయలసీమ టైగర్, రాయలసీమ పులిబిడ్డ అది ఇదని నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా. మరి కేసీఆర్ చెప్పంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆపాడు? నువ్వు కట్టాల్సిందే. నువ్వు కేసీఆర్ లేదు, గీసీఆర్ లేదు, నా రాయలసీమ నాకు ముఖ్యం అనాలి కదా. నువ్వు అన్నావా జగన్మోహన్ రెడ్డి? అన్నావా? ప్రాజెక్టు నువ్వు మొదలుపెట్టి చేసావా? గుంతలు తవ్వావు. నీకు కావాలంటే ఫోటోలు పంపిస్తా. గుంతలు కొండ కట్ చేసి గుంతలు తవ్వావు కింద. అది నువ్వు పెద్ద వాళ్ళ అధికార ప్రతినిధి ఎవడో వచ్చి చెప్తాడు 89% వర్కులు కంప్లీట్ చేసాం. ఇది ఇది ఎక్కడో కాదు, ఆయన ఇంటి పక్కనే. మళ్ళీ ఇల్లు అని వస్తాను నాకు, సారీ, ఆ రాజభవంతి పక్కనే. అంటే ఇటువంటి మనుషులు వచ్చి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము 89% కంప్లీట్ చేసాం. నువ్వు 89% కంప్లీట్ చేశానని చెప్తున్నావు కదా నువ్వు అధికార ప్రతినిధిగా. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఎంత కేటాయించావు? 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాయలసీమ లిఫ్ట్కి ఎంత కేటాయించావు? 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎంత కేటాయించావు? 22-23 ఆర్థిక సంవత్సరంలో ఎంత కేటాయించావు?
23-24 ఆర్థిక సంవత్సరంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఎంత బడ్జెట్ కేటాయించావు ఆ లెక్కలు చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి? లేదు మీ అధికార ప్రతినిధులు ఎవరైనా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? 89% కంప్లీట్ చేసే ఆపేసి, ప్రాజెక్ట్ ఆపేసి నువ్వు అది కంప్లీట్ చేయకుండా నువ్వు వచ్చి ఈ కబుర్లు చెబుతావేంటి? 89% అంటే నువ్వు అబద్ధాలు చెబితే ఓకేనా? అందుకని అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ మీడియా హౌస్లను ఉపయోగించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెద్ద పెద్ద భారీ ఎత్తున కుట్రలకి తెరతీస్తూ ఉన్నారు. ఈ కుట్రల్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.